Good morning, students. Today's our concept is object-based array functions. సో ప్రీవియస్ క్లాస్ వీడియోలో అన్షిఫ్టెడ్ ఫంక్షన్ వరకు చూసాం. సో ఈ క్లాస్లో నెక్స్ట్ ఫంక్షన్ రివర్స్ ఫంక్షన్. సో మనకి ఈ ఫంక్షన్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనం ఇచ్చిన అరే డేటా ఎలిమెంట్స్ని రివర్స్లో ప్రింట్ చేస్తుంది. సో మనం తీసుకున్న అరే డేటా ఎలిమెంట్స్ని రివర్స్లో ప్రింట్ చేయాలంటే మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే రివర్స్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ where a equal to Ram, Ravi, Raju అని తీసుకున్నాం. రామ్, రవి, రాజు. సో ఏ డాట్ రివర్స్. సో ఈ ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత ప్రింట్ చేసి చూసుకుంటే సో రివర్స్లో ప్రింట్ అవుద్ది రాజు, రవి, రామ్. అంటే ఎప్పుడైనా మనం అరేలో డేటా ఎలిమెంట్స్ రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవ్వాలి అంటే ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే రివర్స్ ఫంక్షన్. జావా స్క్రిప్ట్లో ప్రోగ్రామ్ రాసి చూద్దాం. ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్. సో మనం ఏ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాం రివర్స్ ఫంక్షన్. క్లోజ్ టైటిల్ ట్యాగ్, close head tag, open body tag, open script tag. Where variable a equal to Rani, Ravi, Raju అని తీసుకున్నాం. ఏ డాట్ రివర్స్. సో రివర్స్ ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ, క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో ఇప్పుడు మనం రివర్స్ ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుద్దంటే సో అరేలో 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను రాణి, రవి, రాజు. సో ఇది రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుద్ది రాజు, రవి, రాణి. రివర్స్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ స్లైస్ ఫంక్షన్. ఈ స్లైస్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే రేంజ్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. రేంజ్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఏ ఈక్వల్ టు రాము, రాణి, రాజు, రావు అని తీసుకున్నాం. అంటే ఎరేలో డేటా ఎలిమెంట్స్ 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను రాము, రాణి, రాజు, రావు. సో ఇప్పుడు ఈ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్లో అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ ఎలిమెంట్ రాణి నుంచి నాకు రావు వరకు డిస్ప్లే అవ్వాలి. సో అప్పుడు మనం రేంజ్ చెప్పాలన్నమాట. స్లైస్ 2 to 4. సో 0 1 to 1 2 3 4 అంటే మనకి ఏం డిస్ప్లే అవుద్ది రాణి, రాజు, రావు. ఓకే. అంటే రేంజ్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయాలంటే మనకి ఏం యూజ్ చేయాలంటే స్లైస్. అంటే ఫస్ట్ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, లాస్ట్ ఎలిమెంట్ ఎక్కడితో ఎండ్ అవ్వాలి. సో 1 2 3 4 అంటే 2 సెకండ్ పొజిషన్ రాణి, ఎక్కడితో ఎండ్ అవ్వాలి 4th ఎండ్ అవ్వాలి. 3 కూడా రాజు తీసుకుని 4th రావుతో ఎండ్ అవుతుంది. సో ఇది స్లైస్ ఫంక్షన్. అంటే రేంజ్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ మనకి డిస్ప్లే అవ్వాలంటే మనకి ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే స్లైస్ ఫంక్షన్. ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్. సో మనం ఏ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాం స్లైస్ ఫంక్షన్. క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్, open body tag, script tag. So where a equal to
రావ్, రాణి, శ్రీ, శ్రీను, రాము అని తీసుకున్నాను. అంటే ఈ అరేలో 5 డేటా ఎలిమెంట్స్ తీసుకున్నాను. రావు, రాణి, శ్రీ, శ్రీను, రాము. ఏ డాట్ స్లైస్ 2 to 5 2 to 5 2, 5. డాక్యుమెంట్ డాట్ స్లైస్ ఏ, క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో సైజ్ ఫంక్షన్లో రేంజ్ 2 to 5 అంటే 1 2. సో రాణి నుంచి 2 3 4 5 1 2 3 4 5. సో లైక్ సపోజ్ 2 to 4 తీసుకున్నాను అనుకోండి. 1 2 3 4 5 అంటే 2 నుంచి 4 వరకు ప్రింట్ అవుద్ది. సో అవుట్పుట్ రాణి, శ్రీ, శ్రీను. సో ఎప్పుడైనా మనం ఆబ్జెక్ట్ బేస్డ్ అరే ఫంక్షన్లో రేంజ్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని మనకి ప్రింట్ అవ్వాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే స్లైస్ ఫంక్షన్. స్లైస్ ఫంక్షన్ వల్ల మనకి అడ్వాంటేజ్. సో కనెక్టేషన్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఈ ఫంక్షన్ గురించి చూసాం. కంకాటినేషన్ మీన్స్ యాడింగ్ ఆఫ్ 2 డేటా ఎలిమెంట్స్. అంటే మనం వేర్ ఏ ఏదో రవి అని తీసుకున్నాం, వేర్ బి ఈక్వల్ టు రాజు అని తీసుకున్నాం, వేర్ సి ఈక్వల్ టు రాణి అని తీసుకున్నాం. సో ఇక్కడ 3 అరే డిక్లేర్ చేశాను. వేరియబుల్ ఏ రవి, బి రాజు, సి అంటే రాణి అని తీసుకున్నాం. సో ఇది కంకాటినేషన్ అంటే యాడింగ్ ఆఫ్ 2 డేటా ఎలిమెంట్స్. సో ఏ డాట్ కంకాట్ ఆఫ్ బి అన్నాను, ఏ డాట్ కంకాట్ బి. సో ఏలో ఏముంది రవి, రవి ఎండింగ్ ఏం యాడ్ అవుద్ది అంటే రాజు యాడ్ అవుతుంది. ఓకే, అంటే ఇలాగే మీరు కంకాటినేషన్ అంటే యాడింగ్ ఆఫ్ 2 ఫంక్షన్స్. సో ఇక్కడ 2 అరే డేటా ఎలిమెంట్స్ని ఎప్పుడైనా ఒకదానికొకటి యాడ్ చేయాలి అంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే కంకాటినేషన్. సపోజ్ ఏ డాట్ కంకాట్ బి కామా సి అని ఇచ్చాను. సో ఏ రవి, రవికి ఏం యాడ్ అవుద్ది రాజు. సో రాజుకి నెక్స్ట్ ఎలిమెంట్ ఏం యాడ్ అవుద్ది రాణి. అంటే ఇలాగా మోర్ దెన్ 1 డేటా ఎలిమెంట్స్ని కూడా యాడ్ చేయడానికి ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే కంకాటినేషన్. సింటాక్స్ ఫస్ట్ డాట్ కంకాట్ సెకండ్ కామా థర్డ్ అండ్ సో ఆన్. అంటే ఫస్ట్ అంటే ఇందాక ఎగ్జాంపుల్ ఏ డాట్ కంకాట్, సెకండ్ అంటే బి, థర్డ్ అంటే సి. సో ఏలో ఉన్న అరే డేటా ఎలిమెంట్ బిలో ఉన్న అరే డేటా ఎలిమెంట్ ఏకి యాడ్ అవుద్ది. సో నెక్స్ట్ బి తర్వాత ఉన్న అరే ఎలిమెంట్ సిలో ఉన్న అరే ఎలిమెంట్ దేనికి యాడ్ అవుద్ది బి. అంటే ఏలో నాకు అరే ఎలిమెంట్ బిలోకి అరే ఎలిమెంట్ ఏకి యాడ్ అవుద్ది. సో సిలోకి అరే ఎలిమెంట్ బిలో యాడ్ అవుద్ది. సో అంటే మీకు ఏ నుంచి సి వరకు అరే డేటా ఎలిమెంట్స్ ఒకదానికొకటి యాడ్ అయ్యి ప్రింట్ అవుతాయి. సో ఇది జావా స్క్రిప్ట్. ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్. సో మనం ఏ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాం కంకాటినేషన్. క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్. సో ఇక్కడ మనం స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి స్క్రిప్ట్ వేర్ ఏ ఈక్వల్ టు రవి, సో రాజు అని తీసుకున్నాం. వేర్ బి ఈక్వల్ టు రమణ అని తీసుకున్నాం, రమణ. సో ఏ డాట్ కంకాట్ బి. సో అంటే బి ఎండింగ్ ఏ ఎండింగ్ బిలో ఉన్న డేటా ఎలిమెంట్ యాడ్ అవుద్ది. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ, క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML. సో ఇప్పుడు నేను రన్ చేసి చూసినప్పుడు సో రవి
రాజు ఎండింగ్ రమణ యాడ్ అవుతుంది. ఓకే, కంకాటనేషన్ మీన్స్ యాడింగ్ ఆఫ్ 2 డేటా ఎలిమెంట్స్. సో నెక్స్ట్ ఫంక్షన్ షార్ట్ ఫంక్షన్. ఈ షార్ట్ ఫంక్షన్ ఎందుకంటే మనం ఎప్పుడైనా డేటా ఎలిమెంట్ని షార్ట్ లిస్ట్లో అరేంజ్ చేయాలి అంటే దాని అర్థం మీకు అందరికీ డిక్షనరీ ఆర్డర్ తెలుసు, ఆల్ఫాబెట్ ఆర్డర్. సో ఎప్పుడైనా మనం నేమ్ డేటా ఎలిమెంట్స్ని ఆల్ఫాబెట్ ఆర్డర్లో షార్ట్ లిస్ట్ ఆర్డర్లో డిస్ప్లే చేయాలంటే మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే షార్ట్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఏ రాణి శ్రీను మోహన్ అని ఇచ్చాను. రాణి శ్రీను మోహన్ అంటే ఇది మీకు ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఇది షార్ట్ లిస్ట్ అనగానే మీకు ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఫస్ట్ ఏమొస్తుంది ఎం మోహన్, నెక్స్ట్ రాణి, నెక్స్ట్ ఏంటి శ్రీను. సో మీకు క్యారెక్టర్ ఆల్ఫాబెట్ ఆర్డర్. ఓకే, అంటే ఎప్పుడైనా మనం షార్ట్ లిస్ట్లో షార్టర్ ఆర్డర్లో మనకి డేటా ఎలిమెంట్స్ కావాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే షార్ట్ ఫంక్షన్. ఏ డాట్ షార్ట్. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది మోహన్ రాణి శ్రీను. సో ఎప్పుడైనా మనకి షార్ట్ లిస్ట్లో కావాలి అంటే షార్ట్ లిస్ట్ అంటే మనకి డిక్షనరీ ఆర్డర్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో రావాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే షార్ట్ ఫంక్షన్. సో ఇది ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్. సో ఇక్కడ ఏ ఫంక్షన్ ఇది షార్ట్ ఫంక్షన్. క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్, ఓపెన్ స్క్రిప్ట్ ట్యాగ్. వేర్ ఏ అరుణ శ్రీను బాలు. బాలు అని ఇచ్చాను. అరుణ శ్రీను బాలు. సో ఇది షార్ట్ లిస్ట్. ఏ డాట్ షార్ట్ ఫంక్షన్. షార్ట్ ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ, క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో ఇప్పుడు మీకు అన్ని షార్ట్ లిస్ట్ ఆర్డర్లో వస్తుంది. అవుట్పుట్ అరుణ బాలు శ్రీను అంటే మన డిక్షనరీలో ఆల్ఫాబెట్ ఆర్డర్లో ప్రింట్ అవుద్ది. సో షార్ట్ ఫంక్షన్ ఇది. లెంత్ ఫంక్షన్. సో ఆల్రెడీ మీరు లెంత్ ఫంక్షను ప్రీవియస్ క్లాస్లో మనం స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్లో డిస్కస్ చేసుకున్నాం. కంకాటనేషన్ కూడా అక్కడ డిస్కస్ చేసుకున్నాం. లెంత్ ఫంక్షన్ అంటే ఎప్పుడైనా మనం ఇచ్చిన క్యారెక్టర్స్ యొక్క లెంత్ కౌంట్ చేయాలి అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే లెంత్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఏ ఈక్వల్ టు శ్రీను అని ఇచ్చాను. వేర్ ఏ ఈక్వల్ టు శ్రీను. శ్రీను యొక్క క్యారెక్టర్స్ యొక్క లెంత్ 1 2 3 4 5 అంటే అవుట్పుట్ మనకి ఎంత చూపిస్తుంది అంటే 5 అని చూపిస్తుంది. అంటే క్యారెక్టర్ యొక్క లెంత్ కాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏ ఫంక్షన్ యూజ్ చేయాలమ్మా లెంత్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, ఇది. సో దీనికి మనకి టోటల్ మొత్తం ఫంక్షన్స్ అన్న ఆబ్జెక్ట్ బేస్డ్ అరే ఫంక్షన్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. సో ఇప్పటివరకు మనం లాస్ట్ వీడియో ఈ వీడియోలో ఆబ్జెక్ట్ బేస్డ్ అరే ఫంక్షన్స్ చూసాం. ఏం ఫంక్షన్ చూసాం? జాయిన్ ఫంక్షన్, పుష్ ఫంక్షన్, పాప్ ఫంక్షన్, షిఫ్ట్ ఫంక్షన్, అన్షిఫ్ట్ ఫంక్షన్, నెక్స్ట్ రివర్స్ ఫంక్షన్, స్లైస్ ఫంక్షన్, షార్ట్ ఫంక్షన్, నెక్స్ట్ కంకాటనేషన్ ఫంక్షన్స్, లెంత్ ఫంక్షన్స్. ఓకే.